ప్రాణాలంటే చులకన, కింద వాహనాల రాకపోకలు, పైన వంతెన పనులు, పట్టు తప్పితే ప్రాణాలు హరి. హైదరాబాద్లోని సైబరాబాద్లో స్టీల్ వంతెనపై ప్రమాదకరంగా పనులు, కార్మికులకు రక్షణ చర్యలు లేని వైరం, కార్మికుల వీడియో వైరల్, మండిపడుతున్న నెటిజన్లు అంటూ ఒకసారికి చూడుర్రి ఎంత దారుణంగా వీడియో చూపిస్తానండి మీకు. ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ పని. కింద పోయే కార్లు చూస్తానైతే మనకు భయం అయితే ఉంటుంది. ఇది ఇట్లా పడిన అంటే ఆ కారుతో సహా తుక్కు అయిపోతుంది. రోడ్డు మీద పోతున్నటువంటి కారులో ఉన్న మనుషులు లేదా బండ్లు తుక్కు అయిపోతుంది. కావాలంటే మీరు చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో అది. నిన్న సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. అరే గింత దారుణంగా చేస్తారా పని, ఇట్లా చేస్తారా ఏదైనా ప్రాబ్లం వస్తే. ఇది అంటారు కదా, దారిన పోయేది మన నెత్తికి చుట్టుకున్నట్టు. మనకు సంబంధం లేకున్నా దారిన పోతుంటే మీద పడితే మనకి ఏమవుతుంది. దానికి సామెతలు చాలా ఉన్నాయనుకో. ఇక ఒక్కసారి ఎంత భయంకరంగా పనులు నడుస్తున్నాయి చూడండి ఒకసారి. ఇది ఎత్తుకొని పోతాడు ఈయన. ఆయనకి ఏం సెక్యూరిటీ, కింద ఏమీ లేదు. అంత పెద్ద రాడ్, అంత పెద్ద పైపుని ఇద్దరు మోసుకొని అన్న వాళ్ళకు ప్రాక్టీస్ ఉండొచ్చు, వాళ్ళు ఏమి మిస్ గారు పర్ఫెక్ట్గానే పోతారు అని అంటే, బై మిస్టేక్లో పడితే, స్లిప్ అయితే, ఇది ఏదైనా ఊడిపోతే స్క్రూ నట్టో ఎంత భయంకరంగా తీసుకుపోతారు చూడండి రాడ్లాగా. అది తట్టుకొని పడితే, ప్యాంటు తట్టుకుంటే, కాలు తడితే కింద ఆటో మీదనో లేకపోతే గీ బండ్ల మీదనో గీ కార్ల మీదనో పడితే ఆడ ఖతమైపోతారు. ఒకసారి చూడరు ఎంత దారుణంగా చేస్తారు పనులు. వాడు ఎత్తుకపోతుంటే మనకు ఇట్లా గుండెలు జారిపోతున్నాయి. ఇట్లా చూస్తుంటేనే భయం అవుతుంది. ఎట్లా పెడుతుంది చూడండి. ఇంకా చూడండి ఇది సంతోష్ నగర్. మళ్ళీ ఇది ఒక దగ్గర చూడరు. ఊహించడానికే భయం అవుతుంది. వెల్డింగ్ వేసిన దాన్ని అక్కడ ఎట్లా వేస్తారు చూడండి. पूरा बोलते हैं, फॉलोअर्स पूरा बोलते रहता है शिफ्ट लगा आप लोग शिफ्ट नहीं लगा रहे। ये एक लगा के पहले शिफ्ट लगाओ, शिफ्ट लगा के काम करो। दिख रहा है गाइस कितना डेंजर है, बाप रे बाप। देखो ये कैसे कर रहा है, देखो रे बाप रे, क्या इतना रिस्क का कौन करता है यार। ये दिख रहे आराम से कर रहे हैं। ये करने के बाद शिफ्ट लगा पहले। देखो गाइस अभी गाली देने के बाद आके शिफ्ट लगा शिफ्ट कैसे लगाता है आज देखेंगे शिफ्ट लगाता कैसे। चलो देखते हैं नेक्स्ट वीडियो में। आप लोग का बात रखने के लिए मैं सेफ्टी बिल बाहर से लाके दिया। नेक्स्ट वीडियो में आप लोग को पूरा सेफ्टी से काम करवा के दिखाएंगे। तब तक के लिए आप लोग फॉलो करके रखिए चैनल, ताकि आगे का वीडियो आप लोग देख सके। थैंक यू। కిందికి బండ్లు పోతున్నాయి. అది ఎంత దారుణం అది. ఒకసారి చూడండి, కామెంట్ చూడండి. ఓ మై గాడ్, అబ్సల్యూట్లీ అన్సేఫ్ ఫర్ బోత్ వర్కర్స్ అండ్ రోడ్ యూజర్స్. వాట్ ఇఫ్ దే ఫాల్ ఆన్ సమ్ వెహికల్ షోస్ ద వాల్యూ ఆఫ్ లైఫ్ ఇన్ ఇండియా. చూడండి ఇంకా కామెంట్ చూడండి ఇంకా. Whose responsibility is the safety of the workers? Who is the safety engineer on the site? How did you allow the contractor without any safety precautions? Do these laborers have workmen's compensation అని చెప్పి ఇన్సూరెన్స్ అండ్ గ్రూప్ అని అడుగుతా ఉన్నారు. ఇక ఒక్కడికి హెల్మెట్ లేదు, షూస్ లేవు, ఫాల్ ప్రొటెక్షన్ సేఫ్టీ హార్నెస్ లేదంటూ ఇక్కడ కామెంట్లు చూడండి. ఇలాంటివి నైట్ టైం చేయాలి, రోడ్ బ్లాక్ చేసి. ఏ స్మాల్ స్లిప్ విల్ లీడ్ టు ఏ డేంజరస్ ఇన్సిడెంట్, ప్లీజ్ ట్యాగ్ ద రిక్వైర్డ్ అఫీషియల్స్ అంటూ వాళ్ళ ప్రాణాలే కాకుండా జనాల ప్రాణాలు కూడా ఇబ్బందులు పెడుతున్నారంటూ. కాదు బ్రో, వాళ్ళకు కూడా సేఫ్టీ లేకుండా పనిచేస్తున్న కాంట్రాక్టర్ అనాలే. అసలు వాళ్ళకు జనాలకు సేఫ్టీ లేకుండా ఇలాంటి పనులు ఏంటంటూ, దాంతోపాటు అసలు చేసే వర్కర్ సేఫ్టీ ఏది అంటూ. మన దగ్గర చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటాం అన్నట్టు కరెక్ట్ అడిగారు. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది ఈ కథ. మనం నిద్రలో నుంచి లేవాలంటే ఒక దుర్ఘటన జరిగిన తర్వాత మేల్కొంటాం. ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్న జ్ఞానం ఎవ్వరికీ లేదు. బస్ యాక్సిడెంట్లు అయినా అంతే, ఎవైనా అంతే. చూడండి ఇక్కడ జనాలకు తిక్కలేస్తుంది ఇట్లాంటి వీడియోలు చూస్తుంటే. అరే ఇంత నెగ్లిజెన్సా, ఇంత దారుణం. అబ్బాయి మిస్టేక్లో పడితే ఇలా రాసిరిగా నెటిజన్లు మండిపడుతున్నట్టు. ఎందుకు మండిపడారు? మండిపడు కాదు, అధికారుల భర్తం పడమని అంటారు. ఇంకా తిక్కలు ఉంటారు. ఇంకా పైన వంతెన నిర్మాణ పనులు జరుగుతుండగా కింద వాహనాలు రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. కార్మికులు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా 100 కిలోల బరువు ఉండే బ్రేసింగ్ అంటే గర్డర్ల మధ్య ఏర్పాటు చేసే స్టీల్ కడ్డీ ఉంటుంది కదా, దాని వంతెనకు అమర్చుతున్నారు. వారికి ఎలాంటి రక్షణ కవచాలు కూడా లేవు. సంతోష్ నగర్ సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం వద్ద ఈ దుస్థితి నెలకొంది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో ఇద్దరు కార్మికులు ఎలాంటి రక్షణ కవచాలు లేకుండా రోడ్డుకి 8 అడుగుల పైన గర్డర్ల మధ్య స్టీల్ బ్రేసింగ్లను అమర్చుతున్నారు. ఆ సమయంలో కింద రోడ్డుపై వాహనాలు రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ప్రమాదవశత్తు బ్రేసింగ్ పట్టు తప్పి కింద పడితే ఇక అంతే. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులకు ప్రాణాలకు తీవ్ర ముప్పు ఉంటుంది. కార్మికులు సేఫ్టీ బెల్ట్, తలకి హెల్మెట్, కాళ్ళకు షూస్ వంటివి లేకుండా పనిచేస్తున్నారు. అదుపు తప్పి స్టీల్ బీమ్ కింద పడినా, కార్మికుల కింద పడినా వారితో పాటు దిగువ భాగాన్ని
వెళ్తున్న వారికి 30, వాహనాల రద్దీ ఎక్కువ ఉండే నగర రోడ్లపై సాధారణంగా ట్రాఫిక్ మళ్లించి వంతెన నిర్మాణ పనులు చేపడతారు. కానీ సైదాబాద్ వంతెన వద్ద మాత్రం పట్టపగలు వాహనాలు రాకపోకలు మళ్లించకుండా ప్రమాదకరంగా పనులు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన ఈ వీడియోలో సంబంధిత ఏజెన్సీ అధికారులను ఉపేక్షించవద్దని నెటిజన్లు మండిపడుతున్నారు. పనుల సమయంలో తాత్కాలికంగా ట్రాఫిక్ను మళ్లించడం లేదా పూర్తిగా నిలిపేయడం వంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం భాగంగా 620 కోట్లతో 2.58 కిలోమీటర్ల మేర స్టీల్ వంతెన పనులు 3 ఏళ్లుగా సాగుతున్నాయి. జూన్ వరకు వంతెన అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తాజా ఘటనపై అధికారులు స్పందించి భద్రతా ప్రమాణాలను అమలు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారంటూ చూసిరు కదా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులలో పనులు చేపిస్తూ ఉన్నారు అనేది ఇక దాన్ని బట్టి చెప్పొచ్చు. బై మిస్టేక్లా కనుక వాడు జారి పడితే లేదా వాడి చేతులున్న బీమ్ ఏదైతే ఆ పిల్లర్ లాంటిది ఏదైతే ఉందో అది పడితే కింద పోయేటోడు ఖతమైపోవాలి, కింద పోయేటోడు ఆగమైపోవాలి. ఇది సైదాబాద్ దగ్గర.